నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే లిక్కర్ కేసు అనేది చాలా పెద్ద మలుపు తిరగబోతుందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అయితే రాజిరెడ్డి కసిరెడ్డి ఇరుక్కున్నాడు అని అర్థమవుతూనే ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు చాలా కీలకంగా ఒక కీలక మరుపు అయితే ఎక్కడ తిరుగుతుందంటే విజయసాయిరెడ్డి 18వ తారీఖున రాబోతున్నాడు, నోటీసులు అందుకున్నాడు అని చెప్పి తెలుస్తుంది. గతంలోనే పూర్తిగా ఏదైతే ఉందో ఇంకా మీకు ఏదైనా కావాల్సినటువంటి ఒక సమాచారం ఉంటే నేను వచ్చి ఇస్తానని చెప్పి ముందే చెప్పాడు. సో మొత్తానికి 18వ తారీఖున ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? గతంలో ఎవరో అడగకుండానే కసిరెడ్డి విషయం చెప్పాడు. కర్త క్రియ కర్మ అంతా కసిరెడ్డిదే అని చెప్పాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి సంబంధించి ఆయన 18వ తారీఖు రమ్మన్నారు ఆయన్ని. దీనికి సంబంధించినంత వరకు అంటే సహజంగానే సాక్షిగా పిలిచారు అంటే కొన్ని ఆధారాలు ఉన్నాయనేగా. సాక్షిగా పిలిచారంటే అతనికి ఏదో తెలుసనే ఉద్దేశంతో కదా. నాకు తెలుసు అని చెప్పాడు కాబట్టి వెళ్ళాలా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవుతుందైతే నేను అది భావించట్లేదు. మీరు బాగా గమనించుకోండి. పక్కన ఇప్పుడు తమిళనాడులో ఈడీ వాళ్ళు కూడా ప్రవేశించారు అక్కడ. ఆ తర్వాత తెలంగాణలో కావచ్చు, లేదంటే ఢిల్లీకి కావచ్చు. ఇందుట్లో అతను ఈరోజు నాకేమీ తెలియదు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం కర్త క్రియ కర్మ అని చెప్పి అతను చెప్తున్నాడు కదా. ఆదాన్ డిస్టిలరీలు ఎవరి పేరు మీద ఉన్నాయి? వాళ్ళెవరు? శరత్ చంద్రారెడ్డి ఎవరు? వాళ్ళ అల్లుడు, వీళ్ళ పేరు మీదే కదా ఉంది. దానికి సంబంధించినంత వరకు అసలు ఈ బీజాలు మొట్టమొదటి ఎక్కడ పడ్డాయి? మొట్టమొదట 2019 ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము, 5 నక్షత్రాల పరహాలశాలలో తప్ప ఎక్కడ కూడా ఈ మద్యం దొరకకుండా చేస్తామని చెప్పారు. అది చెప్పడానికి కారణం ఏంటి? ఆ రోజు ఉన్నటువంటి ఆ కోర్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? విజయసాయిరెడ్డి ఉన్నాడు, సునీల్ రెడ్డి ఉన్నాడు, అనిల్ రెడ్డి ఉన్నాడు, ఈ కసిరెడ్డి ఇతను ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్న తర్వాత ఎందుకు దాన్ని ఆ రోజు పొందుపరిచారు అంటే, ఆ రోజు వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో మద్యాన్ని ఎలా తయారు చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి, తక్కువ ధరకు ఎలా తయారు చేయాలో తెలుసు కాబట్టి, దాంట్లో ఎంత లాభాలు వస్తాయో వాళ్ళకి తెలుసు కాబట్టి, ఆ రోజు ఆ మాట చెప్పించి ప్రజలను నమ్మించి మామూలుగా దుకాణాలుగా ఇచ్చేవాళ్ళు కదా. ఇంతకుముందు మద్యం దుకాణాలు మామూలుగా ఒక్కొక్కళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు మా ప్రాంతంలో ఎంత, మా ప్రాంతంలో ఎంత అని చెప్పని ఒక ధర నిర్ణయించుకొని ఆ ధరను పొందుపరిచేవాళ్ళు. ఎవరు ఎక్కువ ధరని నిర్ణయిస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంటే ఆ లెక్కలన్నీ ప్రభుత్వానికి వస్తాయి కదా, ఆ డబ్బులు ప్రభుత్వానికి కట్టాలి కదా వాళ్ళు. ఆ తర్వాత ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పి, లేకపోతే వాళ్ళు సేల్స్గా సంబంధించి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా మామూలుగా నగదు రహితంగానే జరిగింది కదా, నగదుతో అడైతే జరగదు కదా. కాబట్టి అవన్నీ లెక్కలు ప్రభుత్వం దగ్గరికి వచ్చిన తర్వాత మాయ చేయడానికి కుదరదు కదా. కాబట్టి ఆ రోజు వీళ్ళందరూ కలిసి అనుకొని ప్రణాళిక రచించిన దాంట్లో విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడు. ఈరోజు లేడని చెప్తే ఎట్లా? విజయసాయిరెడ్డి ఉదంతాన్ని కనుక మనం ఇప్పుడు దృష్టిలో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డిని బెదిరించి లొంగ తీసుకోవాలనుకుంటున్నాడా, లేదంటే నిజంగానే తను ఎవరి మీద అయితే కోపంగా ఉన్నాడో వాళ్ళను మాత్రమే ఇరికించాలనుకుంటున్నాడా? ఇక్కడ మొన్న చెప్పిన దాని ప్రకారంగా మనం చూసుకుంటా ఉంటే, ఆ రోజు పదవికి రాజీనామా చేసినప్పుడు, పార్టీకి రాజీనామా చేసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారితో, భారతిరెడ్డి గారితో మాట్లాడుకున్నాననే కదా చెప్పింది అతను. ఆయన వద్దన్నా కూడా నేనే రాజీనామా చేస్తున్నానని చెప్పి కదా ఆయన చెప్పింది. తర్వాత మొన్న జరిగినప్పుడు కూడా ఎవరైతే ఉన్నారో కోటరీ వాళ్ళు, నేను దిగిన మెట్లు వాళ్ళు ఎక్కుతున్నారు, నేను అనుభవించింది అది, ఇప్పుడు అక్కడికి వచ్చి ఏదో వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళుగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇందుట్లో అసలు సంబంధం లేకుండా ఆ రోజు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి కర్త క్రియ కర్మ అని చెప్పి ఆయన చెప్పాడు. మనం కనుక ఇంకొంచెం లోతుగా కనుక వెళ్తే దీంట్లో 7 అంచెల భద్రతను ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఈ డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాన్ని అందరూ ఒకసారి పోగేయటం కోసం ముందు ప్రారంభం ఎక్కడ అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం మద్యం దుకాణాల నుంచి ఆ డబ్బులు ఎక్కడ చేరాలి, ఆ మండలంలో ఎవరి దగ్గరికి చేరాలి, అక్కడి నుంచి జిల్లా స్థాయిలో ఎవరి దగ్గరికి చేరాలి, ఆ తర్వాత అధికారుల స్థాయి నుంచి శాసనసభ్యుల స్థాయి, ఆ తర్వాత కసిరెడ్డి స్థాయి, ఆ తర్వాత మిథున్ రెడ్డి స్థాయి, చివరగా జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది కదా వాళ్ళు 7 విభాగాలుగా విభజించుకుంది. కాబట్టి ఈరోజు మొట్టమొదట నీకు ఉత్తరాంధ్ర అప్పచెప్పారు. ఉత్తరాంధ్రలో ఏం చేసావో, ఏం జరుగుతున్నాయో రేపు పొద్దున అన్ని విషయాలన్నీ బయటకు వస్తాయి. మొన్న కాకినాడ ఫోర్ట్ గురించి ఆ రోజు కూడా
విక్రాంత్ రెడ్డి చెప్తున్నాడే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవట్లా. అంటే అక్కడ అతను తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా దీంట్లో వాళ్ళే భాగస్వాములు, వాళ్ళే చేశారని చెప్పే ప్రయత్నం అతను చేస్తున్నాడు. ఇట్లా ఒక్కళ్ళ గురించి చెబుతున్నాడు తప్ప నేనున్నానని కానీ నా ద్వారా జరిగిందని కానీ అతను చెప్పట్లేదు కదా. నిస్సందేహంగా దీంట్లో అతను కూడా ఉన్నాడు. అతను తప్పించుకోవాలంటే కుదిరే పరిస్థితి అయితే కాదు. అతను అప్రూవర్గా మారితే శిక్ష తగ్గుతుంది తప్ప అతను దోషి అయితే కాకుండా పోడు, శిక్ష అనుభవించకుండా పోడు. ఇది మాత్రం జరిగే వాస్తవం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు అర్థమవుతుంది ఏంటంటే అతను ఇంకా జగన్మోహన్ రెడ్డిని రక్షించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే 40 సంవత్సరాలు 3 తరాల నుంచి ఆ కుటుంబానికి నమ్మిన బంటుగా లెక్కలు, వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా ఎలా ఇటు పంపించాలి, ఏం చేయాలనే దాన్ని క్షుణ్ణంగా ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 16 నెలలు కారాగారంలో ఉన్న వ్యక్తి. అతను ఆర్థిక సంబంధించినటువంటి లోటుపాట్లు అన్నీ గుర్తించినటువంటి ఈడీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సిబిఐ దాంట్లో 2వ ముద్దాయి. కాబట్టి అతనికి తెలియకుండా 5 సంవత్సరాల్లో అతను పథక రచన లేకుండా ఒక్క కార్యక్రమం కూడా జరిగిందని కానీ, ఆ వచ్చిన డబ్బుని ఎలా పంపించే దాంట్లో అతను నైపుణ్యం చూపించిన విధానం కానీ ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డికి విభేదాలు ఉంటాయైతే నేను భావించట్లేదు. నిజంగా అతను వేరే వాళ్ళ అండదండలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పార్టీని లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడా, లేకుంటే ఈ పార్టీ మొత్తాన్ని తీసుకెళ్ళి వేరే పార్టీలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేది కొన్ని రోజులైతే మనకు అర్థమవుతుంది తప్ప ప్రస్తుతానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డిని రక్షించే ప్రయత్నంలోనే ఉన్నాడు. నిజంగా కనుక రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి కూడా సంబంధం ఉంది అంటే అప్పుడు నేను చెప్పిన విధానాల ప్రకారం జగన్మోహన్ రెడ్డిని దీంట్లో ముద్దాయిగా చేసేసి పార్టీని కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని అయితే మనం భావించాలి. అయితే మీరు చెప్పినటువంటి మాటల్లో మాకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి అంటే, ఖచ్చితంగా ఏదో ఒక డ్రామాలోనే వీళ్ళిద్దరూ దూరం అయ్యారు. పదవులు అనుభవించినంత వరకు ఒకటిగా ఉండి ఎప్పుడైతే పదవి పోయిన తర్వాత A2గా ఉన్న వ్యక్తి బయట రావడం అనేది పెద్ద సంచలనం. కానీ మీరన్నట్టుగా మొన్న మధ్య వచ్చినప్పుడు కూడా కసిరెడ్డి అని చెప్పడం, అంతకుముందు విక్రాంత్ రెడ్డి అని చెప్పడం, కానీ ఎక్కడ కూడా జగన్ పేరు ఎత్తినటువంటి ఒక దాఖలాలు అయితే లేవు. సో జగన్ మంచోడు అన్నట్టు మాటలు కూడా మనం వింటూ వస్తున్నాం. కానీ రేపు 18వ తారీఖున ఒకవేళ వ్యూహం తిరిగి జగన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు శీల పరీక్షలో విజయసాయి రెడ్డి నెగ్గినట్టే అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళ వ్యూహంలో భాగంగా విజయసాయి రెడ్డిని వెనకుండా నడిపిస్తున్న వాళ్ళ యొక్క ప్రభావం స్పష్టంగా ఉందని మనకు అప్పుడు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని గుట్టుమట్లన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలడో కూడా తెలిసిన వ్యక్తి కూడా విజయసాయి రెడ్డి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వ్యక్తి అండదండలు ఉంటే తప్ప అతను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడు. ఇది కూడా వాస్తవమే కదా. ఇప్పుడు అతను గనక నిజంగా గనక 18వ తారీఖున దీంట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే మాత్రం నిస్సందేహంగా వేరే వాళ్ళ అండదండలతోటే అతను అడుగులను వేస్తున్నాడని మనం స్పష్టంగా అర్థమైపోయింది. అయితే ప్రముఖ మీడియా ఛానల్స్ అందరూ కూడా 18వ తారీఖు ఏం జరగబోతుంది, విజయసాయి రెడ్డి ఏం చెప్పబోతున్నాడు, జగన్ ఈసారి ఖచ్చితంగా ఇరికిపోతున్నాడు అనేటువంటి ఒక సంచలన వార్తలు వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. నిజంగా అది జరిగే అవకాశం ఉందంటారా, లేదా ఇంకా సంచలనమైన వార్తలు ఇంకేమైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? సంచలనాలు రేపు 18వ తారీఖు వస్తే అయితే నేనైతే అనుకోవట్లేదు. కానీ 18వ తారీఖు నాడు ఆయన చెప్పే విధానాన్ని బట్టి ఏం జరగబోతుందో మనం ఒక అంచనాకు రావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని కోణాల నుంచి కనుక మనం ఆలోచించుకుంటే 2 కోణాలు స్పష్టంగా అర్థమైపోతున్నాయి. అందుకనే ఈ ఉప్పంది వాళ్ళు రాష్ట్రంలో జరుగుతున్న వాతావరణాన్ని గమనించేసి ఒక్కోళ్ళని అదుపులో తీసుకుంటున్నారు, కుంభకోణాలు బయటికి తీస్తున్నారు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించారు, మనకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అని భావించే ఈ విధంగా రాష్ట్రంలో వివిధ అంశాల మీద ప్రజలను రెచ్చగొట్టడానికి, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి, మతాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అంటే వాళ్ళ భయం చూస్తూ ఉంటే ఇక వాళ్ళది రాజకీయ పార్టీగా మనుగడ కూడా కష్టమనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చారనేది ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దానికి కర్త క్రియ కర్మ అంతా విజయసాయి రెడ్డి అవుతాడా, లేకపోతే విజయసాయి రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, శరత్చంద్రారెడ్డి వాళ్ళ మీదే వేసుకొని మూల విరాట్ని తప్పిస్తారా? ఇది రేపు 18వ తారీఖు నాడు జరిగే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు.
సో చూద్దాం సార్, ఖచ్చితంగా 18వ తారీఖున ఏం జరగబోతుంది అనేది ఒక సంచలనం కింద మారింది. చూద్దాం అసలు తన మాటలు సంచలనం కింద మారుతాయా లేకపోతే ఇంకో వ్యూహం ఏమైనా ఉందా అనేది చూద్దాం. అంటే ఇక్కడ సంచలనాలు మారటానికి చాలా స్పష్టంగా ఇందాక నేను చెప్పినట్టు ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశమే కాదు. ఇప్పుడు మనం వేసుకున్న లెక్కలు కూడా తప్పు. 1,18,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి. మనం వీళ్ళు ఇప్పుడు చెప్తున్నట్టుగా 3,000 కోట్ల రూపాయలు 4,000 కోట్ల రూపాయలు కాదు, ఒక 30,000 కోట్ల రూపాయల దాకా లాభం పొందారు వాళ్ళు. 30,000 కోట్లు పైమాటే లాభం పొందారు. అందుకు ఉదాహరణ, ఒక బంగారు నగల దుకాణంలో 1,000 కోట్ల రూపాయలు పెట్టి బంగారానికి వాళ్ళకి వస్తే వాళ్ళు డైమండ్ వజ్రాల ద్వారా బంగారం ద్వారా కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అందజేశారని చెప్పి మనకు వినిపిస్తున్నటువంటి మాటలు. ఒకేమో భార్య ఒక వైద్యశాలను నడుపుతూ ఉంది, చాలా పెద్ద వైద్యశాలను నడుపుతూ ఉంది. ఒకేపునేమో చెల్లెలు చేతులకి ఒక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి కార్యాలయాన్ని నడుపుతూ ఉన్నారు. మరి హైదరాబాద్లో వివిధ రకాల కూడా ఆస్తులు ఉన్నాయి, సినిమాలు కావచ్చు, చిత్రాలు. మరి చిత్రం కూడా చాలా పెద్ద ఎత్తున తీశారు అని చెప్పి మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఆయనే కథ కూడా, ఆయనే నిర్మాత అంట. అతనిలో బావు కవికి కూడా ఉన్నాడని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. నిన్న పోలీసులు అతను గూగుల్ టేక్అవుట్ ద్వారా అతను ఫోన్ని ఎక్కడ ఉందో కనిపెట్టి వెళ్తే, ఫామ్ హౌస్కి వెళ్తే ₹1,50,00,000 విలువ కలిగినటువంటి వాహనం, అతని ఫోన్లు మాత్రం దొరికి అతను మాత్రం దొరకలేదు. కాబట్టి భారతదేశంలో ఉంటే ఎక్కడికి బయటికి వెళ్ళలేడు. విదేశాల్లో ఒకవేళ విదేశాలకు వెళ్తే అది కనుక గుర్తిస్తే వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి తీసుకురావచ్చు. కాబట్టి మనం ఇక రేపు 2-3 రోజుల్లో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటనేది వీళ్ళు కూడా ఇక్కడ భూషణ్ గారి ఆధ్వర్యంలో చాలా వేగంగానే చేస్తున్నారు. కాబట్టి సంచలన విషయాలు అయితే జరుగుతాయి, అందుట్లో అనుమానమే లేదు. అవి గుర్తించే వాళ్ళు అలజడికి రూపకల్పన చేశారని అయితే నేను భావిస్తున్నాను. సో చూద్దాం సార్, మొత్తానికి 18వ తారీఖున ఏం జరుగుతుందో చూద్దాం. మరి నమస్తే.